ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ బీఆర్ఎస్ 25 ఎమ్మెల్యేలు రాజీనామా. ఏదైతే పెద్ద గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు కేసీఆర్కి. మరి ఏంటి అనేది చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. లోక్సభ ఎన్నికల వేళ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. అలాగే 6 బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్లోకి వచ్చారని బాంబు పేల్చారు. త్వరలోనే వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కారు ఖాళీ అవుతోందని జోస్యం చెప్పారు. అంటే ఇక్కడ మొత్తం 25 ఎమ్మెల్యేలు అన్నమాట. రాముడి పేరుతో రాజకీయం. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. హిందువుల ఓట్ల కోసం మైనారిటీలను టార్గెట్ చేస్తారా అని నిలదీశారు. ఓ మతాన్ని టార్గెట్ చేస్తే జరగరానిది జరిగితే ఎవరు ఏం చేయలేరని అన్నారు. బీజేపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. ఈ బీజేపీ పార్టీ హయాంలో పేదోడు బతకడం చాలా కష్టమని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడగా కేసీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. కేసీఆర్ను సీఎం పదవి నుంచి దించి విశాలమైన ప్రగతి భవన్ నుంచి నందినగర్లోని అతని సొంత నివాసానికి పంపిన తర్వాత కేసీఆర్కు ఏం చేయాలో తోచడం లేదని, అందుకే కాంగ్రెస్పై లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. రేవంత్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.